హాయ్ ఎవ్రీవన్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఎటువంటి పప్పులు నానబెట్టే పని లేకుండా ఇన్స్టాంట్ మినీ సూజీ వడ రెసిపీని చూసేద్దాం. ఈ వడ చాలా టేస్టీ అండ్ క్రిస్పీగా ఉంటుంది అండ్ ఈజీగా తయారు చేసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్ ఆర్ ఈవినింగ్ స్నాక్ గా చాలా బాగుంటుంది. అండ్ ఈ వీడియోలో దీనికి బెస్ట్ కాంబినేషన్ చట్నీ కూడా చూపించాను. ఇన్స్టాంట్ గా తయారు చేసుకునే ఈ క్రిస్పీ వడను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని దానిలోకి 2 కప్పుల వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్ కి సరిపడినంత ఉప్పు వేసి వాటర్ వేడైన తర్వాత దీనిలోకి 1 కప్ బాంబే రవ్వ ఆర్ సూజీ అంటాం కదా, ఈ రవ్వని 1 కప్ తీసుకొని స్లోగా వేసుకుంటూ గరిటెతో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. కంటిన్యూగా కలుపుతూనే ఉండాలండి, లేకపోతే ఉండలు ఫామ్ అవుతుంది. 2 నిమిషాల్లోనే మనకు పిండి దగ్గరగా వచ్చేస్తుంది. ఈ విధంగా దగ్గరగా వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి పిండిని చల్లారనివ్వాలి. ఈ పిండిని ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసి చల్లారనివ్వాలి. ముందుగా ప్లేట్ కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఈ పిండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ఫింగర్స్ తో ప్రెస్ చేసుకుంటూ చపాతీ పిండి లాగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలోంచి చిన్న చిన్న బాల్ సైజు ఉండలు తీసుకొని దానిని ముందు రౌండ్ బాల్ లాగా చేసుకొని దానిని వడలాగా మధ్యలోకి ఫింగర్ తో ప్రెస్ చేస్తే వడలాగా ప్రిపేర్ అవుతుంది. ఈ విధంగా పిండి మొత్తాన్ని వడలాగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై కి సరిపడినంత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత ఫ్లేమ్ ని హై ఫ్లేమ్ లో పెట్టి ఈ వడల్ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ వడలు ఫ్రై అవ్వడానికి కొంచెం ఎక్కువ టైమే పడుతుందండి, బట్ పైన గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే మనకు క్రిస్పీగా ఈ సూజీ వడ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ వడలకు కాంబినేషన్ గా ఒక చట్నీ చూద్దామండి. దానికోసం ముందుగా గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఈ విధంగా స్లైసెస్ లా కట్ చేసి వేసుకోవాలి. వీటిని 1 నిమిషం పాటు వేయించి దానిలోనే 2 టేబుల్ స్పూన్ వేయించిన శనగపప్పు అంటాం కదా లేదా పుట్నాలు, వాటిని కూడా వేసుకొని కొంచెం వెల్లుల్లి, ఒక చిన్న అల్లం ముక్క, 2-3 ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. దీనిలోనే 2-3 మీడియం సైజు టమాటాలను కూడా వేసి ఉప్పు పసుపు సరిపడినంత వేసి కొంచెం వాటర్ వేసి మూత పెట్టి టమాటాలు మనకి సాఫ్ట్ గా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. టమాటాలు మెత్తగా కుక్ అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి చల్లారనిచ్చి దీనిని ఒక మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసి చట్నీ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. దీనికి కావాలంటే పోపు కూడా పెట్టుకోవచ్చు. ఈ చట్నీ అనేది ఈ వడకి సూపర్ కాంబినేషన్. ఇది తప్పకుండా ట్రై చేయాలి మీరు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీకి షేర్ చేయండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం.